హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్వర్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. ఇది ఏంటా అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా. మాటీలు ఇవి. నేను గివే వీడియో కూడా పెట్టాను కదా, గెస్ట్ చేయమని. అవి ఇవే. ఎవరో గెస్ట్ చేయలేకపోయారు, కానీ నేను అయినా గెస్ట్ చేయకపోయినా కామెంట్ చేసిన వాళ్ళకి నేను పార్సిల్స్ పంపించాను గివే గిఫ్ట్ కింద. ఇంకా ముందుకి మన ఛానల్లో మంచి మంచి గివేస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్, వైట్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి స్కేల్తో లెంత్ కొలిచి పెట్టుకున్నాను. అంటే మనకి ఎంత ఐడియా ఉండాలి కదా, ఎంత పెడుతున్నాం అని మనకు ఒక ఐడియా కోసం నేను 5 సెంటీమీటర్స్ అట్లా తీసుకున్నాను. అంటే నేను నార్మల్ స్కేల్ పెట్టి నా ఇయర్కున్న సైజ్ బట్టి నేను తీసుకున్నాను. అది మీ చాయిస్. అది మీకు ఎంత కావాలనిపిస్తే అంత తీసుకోండి. ఇంకొంచెం లుక్ బాగుండిద్దని నేను 3mm వైట్ కలర్ స్టోన్స్ కూడా సైడ్ అంటించాను. మళ్ళీ దానిపైన ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అంటించాను కదా, దానిపైన మళ్ళీ గ్రీన్ కలర్ 3mm కూడా అంటించాను పైన. వీడియోలో కనిపిస్తుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చి లారియల్ బీడ్స్ ఇలా అంటించాను. షేప్స్ అన్నీ ఒకేలా ఉండవు లారియల్ బీడ్స్వి. అవి చూసుకొని మీరు కేర్ఫుల్గా అవి కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అవి చూసుకొని పెట్టుకోవాలి. మీరు ముందే అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అవి షేప్స్ కొంచెం అటు ఇటు వంకరగా వంగిపోయి ఉంటాయి. అవి చూసి పెట్టుకొని చేసుకుంటే మిగతాదంతా బాగానే ఉండిద్ది. ఎలాగొస్తుందో అని నేను నార్మల్గా ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేశాను పెట్టుకుంటే ఎలా ఉన్నదా అని. పైన వచ్చి ఐపిన్స్ పెట్టాను. రెండు పక్కల పైకే ఉండాలి ఐపిన్ ఓపెనింగ్ది. అంటే సైడ్కి పెడితే ఏమైందంటే, మనం ఇది ఎత్తుగొలుసులు కదా, పైకి మనం ఉక్కు తగిలించుకునేలా ఉండాలంటే మనం ఐపిన్ పైకి పెట్టుకుంటేనే ఓపెన్ చేయడానికి సులువుగా ఉండేలా పైకి పెట్టుకుంటే మనం తగిలించుకునే ఉక్కు లోపలికి పెట్టేలా పెట్టుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోయినా వీడియోలో కనిపిస్తుంది అట్లా చేయండి. ఆ ఉక్స్కి ఏంటంటే సింగిల్ ఉక్కుగా వచ్చింది. నేను మళ్ళీ ఆ కింద ఉన్న జంప్ రింగ్స్ని కొంచెం లింక్ ఇప్పి తగిలిచ్చాను. పైకి ఒక 2 లింక్స్ పెట్టేలా తగిలిచ్చాను. దీనికి కూడా నేను దానికి మ్యాచింగ్గా బొట్టలు చేశాను. చాలా బాగున్నాయి. అసలు పెట్టుకున్నా కూడా ఎంత లుక్గా ఉన్నాయంటే చాలా లుక్గా ఉన్నాయి. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు పెట్టుకుంటే మాత్రం చాలా లుక్గా ఉంటాయి. మేకింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉన్నాయో.